సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. రామచంద్రమూర్తి గారు, రీసెంట్ గా మనం ఇండియన్ స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ ఎడిషన్ మీద కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం. అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఉన్న ఏస్ ఇన్వెస్టర్స్, అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ అండ్ బిగ్ ఇన్వెస్టర్స్ గురించి మనం దానికి సంబంధించి కొన్ని వీడియోస్ చేస్తున్నాము. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఏస్ ఇన్వెస్టర్ అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్టర్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్, ఆశిష్ కచోలియా. ఒక్కసారి అసలు ఆశిష్ కచోలియా టాప్ హోల్డింగ్స్ ఏంటి, ఆయన స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఆయన స్టాక్స్ గానే ఉండి లేదంటే ఆయన కంపెనీస్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎటువంటి వైవిధ్యభరితం కనిపిస్తుంది ఏంటి, ఒక్కసారి ఆడియన్స్ షేర్ చేసుకోగలరు. ఈయన ఆశిష్ కచోలియా గారు ఈ 2010 నుంచి కూడా బాగా ఆయన పేరు వినపడుతుంది. సో ఆయన ఏంటంటే ఏస్ ఇన్వెస్టర్ అంటాం. అయితే ఈయన ఏంటంటే లార్జ్ క్యాప్ లో కాకుండా మిడ్ క్యాప్ ని, స్మాల్ క్యాప్ ని, గ్రోయింగ్ నెక్స్ట్ గ్రో అయ్యే కంపెనీలు ఐడెంటిఫై చేసి వాటిలో వాల్యూ ఇన్వెస్టింగ్ చేసి సో మంచి వెల్త్ క్రియేట్ చేసే కెపాసిటీ ఉంది. సో ఈయన ఏంటంటే ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లో నెక్స్ట్ గ్రోయింగ్ సెక్టర్స్, గ్రోయింగ్ కంపెనీస్ ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తున్నారు. సో ఆయన ఇన్వెస్ట్మెంట్ చూస్తే సో శైలి ఇంజనీరింగ్ అండ్ ప్లాస్టిక్స్ లో 641 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఉంది. అలాగే 5.2% స్టేక్ అన్నమాట. అలాగే బీటా డ్రగ్స్ దీనిలో 167 crores ఆయనకు ఉంది. హోల్డింగ్ వాల్యూ 167 crores. అలాగే 12.5% ఆయనకి స్టేక్ ఉంది. అలాగే నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ దీనిలో 150 crores హోల్డింగ్, 2.9% స్టేక్ అన్నమాట. అలాగే సఫారీ ఇండస్ట్రీస్ లో ఆయనకి 137 కోట్లు హోల్డింగ్ ఉంది. 1.8% స్టేక్ ఉంది. అలాగే జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ దీనిలో 137 crores ఇన్వెస్ట్మెంట్. అలాగే 1.1% స్టేక్ అనమాట దీన్ని. తర్వాత మ్యాన్ ఇండస్ట్రీస్ ఇందులో 120.6 crores ఉంది, 3% స్టేక్. అలాగే ఎక్స్ప్రో ఇండియా దీనిలో 105 crores ఉంది, అలాగే 3.9% స్టేక్ అంటాం. అలాగే బాలు ఫోర్జ్ ఇండస్ట్రీస్ 104 crores, అలాగే 1.6 స్టేక్. అంటే టోటల్ 8 కంపెనీస్, టాప్ 8 హోల్డింగ్స్ ఇవి. సో ఈ కంపెనీస్ జనరల్ గా మనం మార్కెట్ లో అంత ఫెమిలియర్ కాదు, వినలేదు. కరెక్ట్, మంచి పాయింట్ ఇది. మనం పెద్దగా చూడలేదు, వినని కంపెనీస్. సో ఇవి ఎక్కడ కూడా మనం పెద్దగా విన్న కంపెనీసే, బట్ వాటిల్లో ఆయన ఇన్వెస్ట్మెంట్ అది ఉంది. సో కాబట్టి ఏంటంటే అందుకే ఆయన ఏంటంటే ఈ అప్కమింగ్ ఇండస్ట్రీస్ లో కానీ వాటిల్లో బి క్లాస్ లో ఉన్న కంపెనీస్ ని ఐడెంటిఫై చేసి వాటిలో వాల్యూ ఇన్వెస్టింగ్ చేసుకొని ఆయన సంపాదిస్తున్నారు. అంటే ఇక్కడ సెక్టోరియల్ డైవర్సిఫికేషన్ చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. ఒకటేమో ఇంజనీరింగ్ అండ్ ప్లాస్టిక్స్, ఇంకోటేమో డ్రగ్స్ అంటే ఆల్మోస్ట్ ఫార్మా బేస్డ్, సఫారీ ఇండస్ట్రీస్ ఒకటి, రీసైక్లింగ్, అంటే చాలా వైవిధ్యమైన పోర్ట్ఫోలియో ఉంది, డైవర్సిఫై ఉంది, బాగా డైవర్సిఫై ఉంది. మైన్ ఇండస్ట్రీస్ కూడా ఫార్మా, సో ఎక్స్ప్రో ఇండియా, ఇలా రకరకాలుగా రీసైక్లింగ్, రిసోర్సెస్ అంటే ఇంకొక ఇండస్ట్రీ. సో డైవర్సిఫై అనేది ఇప్పుడు మనం చెప్పిన అందరూ కూడా మేజర్ గా డైవర్సిఫై మీదే ఎక్కువ అవుతున్నారు. అలానే టూ మచ్ డైవర్సిఫై అవ్వట్లా. అంటే మనం మాట్లాడుకున్న సిరీస్ ఆఫ్ వీడియోస్ లో మాక్సిమం 10 కంపెనీలకు మించి ఎవరు కూడా బిగ్ బుల్ ఎడిషన్ లో ఎవరు ఎంటర్ అవ్వలేదు. 5,000 కోట్లు ఉన్నా కానీ 10 కంపెనీలు అంతే. కాబట్టి అంటే మనకి టూ మచ్ డైల్యూషన్ అయితే మనకి మంచి గ్రోత్ రాదు. కాబట్టి అంటే అంత పర్ఫెక్ట్ గా కంపెనీస్ ని ఐడెంటిఫై చేసుకోవటం, వాటిలో స్ట్రెంగ్త్ అంతా అర్థం చేసుకోవటం, ఆ కంపెనీని ఓన్ చేసుకున్నట్టు మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. సో దీనికి ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఉండాలి. ఎందుకంటే ఇంత కంపెనీని హోల్డ్ చేయటం, అలాగే ఒక మిడ్ క్యాప్ కంపెనీని పట్టుకొని హోల్డ్ చేయాలంటే దాని మీద చాలా చాలా గ్రిప్ ఉండాలి, ఆ కంపెనీ మీద, దాని యొక్క గ్రోత్ మీద. సో అలా మనం కూడా లాంగ్ రన్ లో అదేంటంటే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టీస్ మీద మనకి డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఈ సిరీస్ లో భాగంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక కంపెనీని ఐడెంటిఫై చేసి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటేనే దానిలో మన వెల్త్ క్రియేట్ అవుతుంది. వీళ్ళందరూ చేసే పని అది. సో మనం 10 రోజులు 20 రోజులు ఉండి ఎగ్జిట్ అయిపోతున్నాం కానీ సో ఇన్వెస్ట్మెంట్ హార్జన్ అనేది ఒక డిఫరెంట్ గా చూడాలి. సో అది మనం నేర్చుకోవాల్సింది.
అంటే సార్ ఇప్పుడు ఇటువంటి ఏస్ ఇన్వెస్టర్స్ యొక్క సక్సెస్ స్టోరీస్ ని మనం ఎలా మోటివేట్ చేసుకోవాలి, మనం కూడా మార్కెట్ లో రాణించాలి అంటే ఇటువంటి వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో నుంచి ఏం చూసి అర్థం చేసుకోవాలి, ఏం నేర్చుకోవాలి అక్కడి నుంచి మనం? ఏం నేర్చుకోవాలి అంటే 2 పాయింట్లు. ఒకటి, ఇన్వెస్ట్మెంట్ చేసే ముందే 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఎక్స్పర్ట్స్ని కలుసుకొని ఇది కరెక్టా కాదా ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. ఇన్వెస్ట్ చేశాక కనీసం 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు ఉండాలి. అది లాంగ్ టర్మ్ హోల్డింగ్ చేసుకోవాలి. ఏదో మార్కెట్ పడిపోయిందనో ఇంకేదో న్యూస్ వచ్చిందని ప్యానిక్ అయిపోయి ట్రంప్ యుద్ధము ఇవన్నీ ఆయిల్ పెరిగింది ఇవన్నీ కాకుండా ఒక 8 years నుంచి 10 years హోల్డ్ చేస్తాను, ఒక సైకిల్ హోల్డ్ చేస్తాను అనేది నేర్చుకోవాలి. అంటే బిఫోర్ ఇన్వెస్టింగ్ పర్ఫెక్ట్ గా మీకున్న డౌట్లన్నీ కూడా ఎక్స్పర్ట్స్ తో క్లారిఫై చేసుకోండి, మీకు మీరు కాదు. ఇప్పుడు ఏ ఫీల్డ్ లో ఆ ఫీల్డ్ ఎక్స్పర్ట్, అప్పుడేంటి మీరు కాన్ఫిడెంట్ గా ఉంటాం. అలా ఉండి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఓకే ఇది 5 ఏళ్ళు 10 ఏళ్ళు మర్చిపోవటమేగా అలా పెట్టుకోండి. బెస్ట్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, మీరు ట్రేడింగ్ చేయడానికి ఒక అకౌంట్ పెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్ కి వేరే అకౌంట్ పెట్టుకోండి వేరే చోట. అప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని అసలు మనం చూడకూడదు, అది ట్రేడింగ్ అకౌంట్ రెగ్యులర్గా ట్రేడ్ చేసుకుంటాం. కాబట్టి మీ మైండ్ ఏమవుతుందంటే దాని జోలికి వెళ్దాం, డైలీ ట్రేడ్స్ ఇవి చేసుకుంటారు. కాబట్టి ఎవరైనా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ ఐడియా. రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.